హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్లో గత సంవత్సరం అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధాన్ని ఖండించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న చైనా గాజాపై దాడుల విషయంలో పొరుగు దేశం మాట మార్చింది. హమాస్కు వ్యతిరేకంగా పోరాడే ఆత్మరక్షణ హక్కు ఇజ్రాయెల్కు ఉందని చైనా అంగీకరించిందని పేర్కొంది. అమెరికా ఉన్నత స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్న వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రతి దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉంది, కానీ అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి పౌరులను రక్షించాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్తో సోమవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో వాంగ్ చెప్పినట్లు చైనా అధికార మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్పై చర్య తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని చైనా మొదటిసారిగా అంగీకరించినట్లు ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కాగా గత వారం గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే ఆపాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఈజిప్ట్, ఖతార్ సహా ఇతర అరబ్ దేశాలతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత పరిష్కారం కోసం ముందుకు రావాలని ఆయన ప్రతిపాదించారు. ఇజ్రాయెల్లో హమాస్ నరమేధాన్ని ఖండించకపోవడంతో చైనా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో చైనాలో పర్యటించిన అమెరికా సెనేటర్ చక్ షుమెర్ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడాలని, దాడులను ఖండించాలని కోరారు. ఇజ్రాయిలీలు కూడా చైనాపై బహిరంగంగా విమర్శలకు దిగారు. చైనా అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికలపై ఇజ్రాయెల్ తీవ్ర నిరాశకు లోనైందని మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి జై జూన్కు ఆసియా పెసిఫిక్ వ్యవహారాల ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రఫీ హర్పాజ్ వివరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధినాయకత్వం తన వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక మీడియా జిన్హువా ప్రకారం సంఘర్షణ కొనసాగడం, పరిస్థితి తీవ్రతరం కావడం పట్ల చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని వాంగ్ అన్నారు. పౌరులకు హాని కలిగించే అన్ని చర్యలను ఆయన మరోసారి ఖండించారు. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలను వ్యతిరేకించారు. ఉన్నత స్థాయి సమావేశాల కోసం వాంగ్ ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లడానికి కొద్దిసేపటి ముందు ఇజ్రాయెల్ మంత్రితో మాట్లాడారు. చైనా విదేశాంగ మంత్రి అమెరికాలో పర్యటించి విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్, వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్తో సమావేశమవుతారని బైడెన్ టీంలోని సీనియర్ అధికారులు వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.